హాయ్ అందరికీ. నిన్న వీడియో పెట్టలేదు కదా, కాస్త బిజీగా ఉండే. ఏంటనుకుంటున్నారా? షాపింగ్ అండి. షాపింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? నాకైతే మస్తు ఇష్టం. ఎంతసేపు అయినా షాపింగ్ చేస్తాను. ఇక అమ్మ వాళ్ళు ఊర్లో పండగ చేస్తున్నారు కదా, అమ్మగారు బట్టలు పెడతారన్నమాట. అందుకోసమని ఒక్క చీర కోసం పోయి ఎన్ని చీరలు తీసుకున్నానో చూడండి. నాకైతే మస్తు నచ్చినాయి. అన్నిటికన్నీ సూపర్ ఉన్నాయి. ఈ పట్టు శారీ వచ్చేసి 1850 రూపీస్ పడ్డాయి. కాకపోతే మస్తు సాఫ్ట్గా బాగుంది. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. దీనికి వర్క్ వేయించుకోవాలి. ఇక పట్టు శారీస్ అంటే బ్లౌజ్కి వర్క్ వేస్తేనే బాగుంటుంది కదా. డైలీ యూస్కి చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర. డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చిన్న చిన్న ఫంక్షన్స్ కోసమని ఇలాంటివి సాఫ్ట్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట. అదేంటో అన్ని పింకే నచ్చుతాయి నాకు. నేను ఫిక్స్ అయి ఉంటా ఇంటికాడనే అస్సలు పింక్ కొనుక్కోవద్దు అని. కాకపోతే మ్యాక్సిమం నేను తెచ్చిన 8 శారీస్లలో పింక్ ఖచ్చితంగా కొంచెమైనా ఉంటుంది. ఈ బ్లాక్ శారీ వచ్చేసి నన్ను క్లాత్ టెంప్ట్ చేసిందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది. చూసేదానికంటే కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నాను. కాంబినేషన్ కూడా బాగుంది కదా, బ్లాక్ అండ్ రెడ్. ఈ శారీస్లో 2 తీసుకున్నాను అన్నమాట. ఒకటి అమ్మకు, ఒకటి నాకు. నాదేమో బ్లాక్ అండ్ రెడ్, అమ్మదేమో వైలెట్ అండ్ ఎల్లో. అమ్మదే బాగా నచ్చింది కానీ ఇక అందులో శారీస్ దొరకలేదు. ఇక సాఫ్ట్గా ఉంది కదా అని నేను బ్లాక్ అండ్ రెడ్ అడ్జస్ట్ అయ్యాను. అమ్మకి ఇది బాగా నచ్చిందని అమ్మకి ఇచ్చేసాను. అంతే కదా, మనం హైదరాబాద్లో ఉండి లోకల్లో ఉంటాం కదా, ఎన్నో చీరలు తీసుకుంటాం. వాళ్ళు రాక ఊరు నుంచి వచ్చారు. అమ్మకి ఏది నచ్చితే అది తీసుకోవాలి కదా. ఇక అమ్మ మాత్రం ఊర్లోనే తీసుకుందన్నమాట పట్టు శారీ. ఇక ఇది కూడా డైలీ వేర్కే. దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. 320 రూపీస్ అంతే. చాలా తక్కువ. చూస్తే మాత్రం పార్టీ వేర్ లాగా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. 320 రూపీస్ మాత్రమే ఈ శారీస్. ఇంతకీ ఎక్కడ చేసామంటారా? రామ్నగర్లో చేసాము షాపింగ్ వచ్చేసి. ఈ శారీ కూడా బాగా నచ్చింది. చూడండి, పింక్ పిచ్చి బాగా మామూలుగా ఉండదు మనకి. ఇక మీకు చూపించాలి కదా అని అన్నింటినీ మీదేసుకొని చూసుకున్నాను. కాకపోతే పని మామూలుగా వెళ్ళలేదు. ఇక ఈ శారీ వచ్చేసి 320 రూపీసే. నాకైతే మస్తు నచ్చింది. అన్నీ ఒకలాగా బార్డర్ అనిపించినా కానీ శారీస్ మాత్రం బ్లౌజెస్ అంటే ఇంకా పల్లూస్ వేరే వేరేగా వచ్చాయన్నమాట. అందుకోసమే నేను తీసుకున్నాను. 300లో ఏమొస్తుందండి. ఇక ఈ శారీ అయితే సేమ్ పట్టు శారీ లాగా మస్తు బాగుంది, సిల్కీగా. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. బాగుంది. అన్ని కలర్స్ ఇలానే ఉన్నాయి. కాకపోతే నాకు ఇది బాగా నచ్చిందని గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. మళ్ళీ పింక్ వద్దు దివ్య వద్దు అని అక్కడ వేసేసి గ్రీన్ తీసుకున్నాను. ఈ శారీ అయితే మస్తు ఫేవరెట్ అయింది. నాకైతే మస్తు నచ్చింది. నాకు అన్నిట్లలో ఇది ఇంకా పట్టు శారీ బాగా నచ్చింది అన్నమాట. దీనికి మాత్రం 1000 రూపీస్ మాత్రమే. కాకపోతే శారీ మాత్రం చూసేదానికంటే ఫోన్లో కంటే కట్టుకున్నప్పుడే లుక్ వస్తుంది అన్నమాట. మస్తు నచ్చింది నాకు కూడా. ఇక మధ్యలో ఇలాగా లైన్స్ లాగా వచ్చింది. సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం. ఇక హెవీగా రెడీ అయ్యి మామూలుగా ఫంక్షన్స్లో పట్టు శారీస్ కట్టుకుంటే కంఫర్ట్గా ఉండదు కదా. ఇలాంటి శారీస్ కట్టుకొని నైట్ ఫంక్షన్స్కి వెళ్తే మనమే హైలైట్ అయిపోతాం. నాకైతే మస్తు నచ్చింది. కలర్కే నేను టెంప్ట్ అయిపోయి తీసుకున్నాను అన్నమాట. ఇక సాఫ్ట్ క్లాత్లో డైలీ యూస్ కానీ ఈ శారీ తీసుకున్నాను. ఇది కూడా 300లో వచ్చింది. 300 చేంజ్ కాదనుకుంటా, 300 లోపే, 200 పైన అనుకుంటా. అంతే, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాకపోతే శారీ మాత్రం బాగుంది. మస్తు నచ్చినాయి నాకు. అన్నీ బాగా నచ్చినాయి. మీకు మాత్రం ఇందులో ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను పెట్టిన రేటు రీజనబుల్లా కాదా కాస్త కామెంట్ రూపంలో చెప్పచ్చు కదా. ఇక మీకు వీడియో నచ్చితే తెలిసిందే కదా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏంటి, అమ్మమ్మ చీర కట్టుకుంది అనుకుంటున్నారా? అమ్మమ్మ పండక్కి మంచిగా అల్లనేరేడు పండు కలర్ శారీ తీసుకో దివ్య అని చెప్పిందన్నమాట. ఇక అమ్మకు అన్నది కదా అని అమ్మ తీసుకుందన్నమాట. సేమ్ అదే కలరే కదా. నాకైతే ఏంటో షాపింగ్ అంతా తిరిగొచ్చి అమ్మమ్మ అదే అన్నది కదా అని ఆ చీరనే పట్టుకొని తీసుకున్నాను. ఇంకా మంచిగా ఉంది కానీ అమ్మమ్మ అన్న కలర్ కావాలి కదా అని తీసుకున్నాను అన్నమాట. దీనికి 600 అన్నమాట. ఇవన్నీ శారీస్ ఇక అయిపోయిందన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్